హలో అండి. అందరికీ నమస్తే. వెల్కమ్ టు రెడ్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ కిరణ్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే హారిక. సార్ నిన్న హ్మ్. 'పుష్ప 2' సక్సెస్ మీట్ అనుకోవచ్చు, లేకపోతే థాంక్స్ మీట్ అనుకోవచ్చు. నిన్న మీట్ జరిగింది. బన్నీ వచ్చి హ్మ్. అండ్ అందరితో మాట్లాడారు. వితౌట్ స్పోక్స్ పర్సన్ అని చెప్పుకోవాలి. అవును. సో, ఎలా అనిపించింది సార్? హ్మ్. మొత్తం వింటుంటే ఎలా హ్మ్. అనిపించింది? చాలా రోజుల తర్వాత మళ్ళీ కొంచెం బన్నీ రిలాక్స్‌డ్‌గా కనిపించాడు. టెన్షన్ లేకుండా కొంచెం రిలాక్స్‌గా కనిపించాడు. ఈ మధ్య కాలంలో మనం చూస్తే బన్నీ చాలా టెన్స్‌లో ఉన్నట్టుగా మనకు అర్థమైంది. ఆ పోలీసు విచారణలు, ఆ తర్వాత నేను హాఫ్ ఆఫ్ ఉన్నా, నా హ్మ్. బుర్ర పని చేయట్లా, మీరు నన్నేం డిస్టర్బ్ చేయొద్దు, నేనంతా మాట్లాడిన తర్వాత నన్ను క్వెషన్‌లు అడగండి అన్నాడు. అంతా మాట్లాడిన క్వెషన్‌లు అడుగుతుంటే ఇంక నా వల్ల కాదని వెళ్ళిపోయాడు. వాళ్ళ నాన్నగారు కూడా ఒక దశలో టెన్షన్ పడిపోయి ఇలా చూస్తున్నాడు, ఏం మాట్లాడతాడు ఏంటో అని. సో, ఆ దశ నుంచి ఇవాళ కాస్త నవ్వుతూ, ప్రశాంతంగా కనపడడం అనేది ఒక శుభ పరిణామం అనుకోవాలి. ఇద్దరు ఫ్రీ అయ్యారని హ్మ్. తెలుస్తుంది. అంతే. హ్మ్. అలాగే ఇద్దరంటే అల్లు అరవింద్ కూడా. అల్లు అరవింద్ చిల్ అవుతున్నాడు. చిల్ ఆ! అవుతూ అల్లు అరవింద్ కొత్త వివాదాలకు ఆజ్యం పోస్తున్నాడు. యెస్. కొత్త వివాదాలకు. హ్మ్. అంటే అల్లు అరవింద్ ఇక రామ్ చరణ్‌ను, చిరంజీవి గారిని అవమానించే పనిలో భాగంగా ఆ రకమైన ధోరణితోటి వీలైనప్పుడల్లా వాళ్ళ మీద సెటైర్‌లేస్తూ అట్లా ఆ రకంగా చిల్ అవుతున్నాడాయన. హ్మ్. సరే ఎంతకాలం చిల్ అయితారు? మీరు సినిమా హిట్‌లో ఉన్నారు కాబట్టి చిల్ అయితారు. సో, రేపు ఫ్లాప్ వచ్చిందనుకోండి ఉంటుందా? క్యారెక్టర్ ఉన్నోడికి సినిమా హిట్‌తో, ఫ్లాప్‌తో సంబంధం లే. అంతే. సో, ఇప్పుడు వాళ్ళకి కొంచెం క్యారెక్టర్ ఉంది కాబట్టి 'రామ్ చరణ్‌కో, పవన్ కళ్యాణ్‌కో, చిరంజీవికో హిట్ ఫ్లాపులతో సంబంధం లే. వాళ్ళ క్యారెక్టర్ తోటి వాళ్ళు అలానే ఉంటారు. అందుకే ఆయన మెగాస్టార్ అయ్యాడు. హ్మ్. ఈయన డిప్యూటీ సీఎం అయ్యాడు. ఆయన గ్లోబల్ స్టార్ అయ్యాడు. సో, క్యారెక్టర్ అనేది చాలా ముఖ్యం. నేను ప్రతి సందర్భంలో చెప్తుంటా. సినిమాల్లో ఇప్పుడు కన్నడలో ఒక హీరో ఉన్నాడు 'దర్శన్.' హ్మ్. సినిమాల్లో హీరోనే. నిజ జీవితంలో విలన్. విలన్. అతను చంపేశాడు ఒకతన్ని దారుణంగా. సో, వాడెంత విధమైనా కావచ్చు. చంపడం అనేది నేరం కదా! అవును. వాడు ఇట్లా ఇరిటేట్ చేశాడు ఏమన్నా చెప్పొచ్చు. చంపడం అనేది నేరం కదా! నీ చేతుల్లోకి ఎవరు అతను ప్రాణం తీయాల్సిన హక్కు నీకెక్కడిది? సో, క్యారెక్టర్ పోగొట్టుకున్నాడు. హ్మ్. సో, అట్లానే క్యారెక్టర్ అనేది చాలా ఇంపార్టెంట్. రేపు పొద్దున అతని సినిమా తీసినా ఏం క్యారెక్టర్ ఉంటది? మా హీరోగా నలుగురిని కొట్టేస్తుంటాడు దర్శన్ రేపు పొద్దున. ఎవడు చూస్తాడు? వీడే ఒక విలను. వీడు మళ్ళీ ఎళ్లి క్యారెక్టర్ చేస్తాడు. 'సోనూ సూద్' విలన్ క్యారెక్టర్‌లేస్తాడు. నిజ జీవితంలో హీరో. హీరో. క్యారెక్టర్ ఇలా 'సోనూ సూద్‌ని' మనం ఇలా చూడలేం. ఇలా చూడాల. ఎందుకంటే అంత ఆదర్శప్రాయమైన వ్యక్తి 'సోనూ సూద్.' అవును. సో, సినిమాల్లో మనం పోషించే పాత్రలు ఎలా ఉన్నా కానీ, నిజ జీవితంలో మన క్యారెక్టర్ మనం కాపాడుకోగలిగితే, ఉన్నతంగా తీర్చిదిద్దుకోగలిగితే, ఖచ్చితంగా సినిమాల పాత్రలతో సంబంధం లేకుండా మిమ్మల్ని ప్రేమిస్తారు. ఇది ఒక సినిమాలో ఒక సూత్రం. ఈ హ్మ్. సూత్రాన్ని అవలంబించిన వాడు, అమలు చేసిన వాడు ఒకరోజు కాకపోయినా ఒకరోజైనా హిట్ అవుతాడు. డెఫినిట్‌గా. సో, ఇవాళ 'అల్లు అర్జున్' గారికి హిట్ వచ్చింది. 'అల్లు అరవింద్' గారికి హిట్ వచ్చినట్టుగా భావిస్తున్నాడు. 'తండేల్' అది యావరేజ్ సినిమా. అదేమంత హిట్ కాదు గానీ, హిట్ వచ్చినట్టుగా దానికి సంబరాలు చేసేసి అవి ఇవి చేస్తున్నాడు. సో, ఏదేమైనా గానీ 'అల్లు అర్జున్' నిన్న పరిస్థితి మనం పరిశీలిస్తే 'అల్లు అర్జున్' నవ్వుతూ ప్రశాంతంగా మాట్లాడడం బావుంది. ఎస్పెషల్లీ నేనడిగింది థాంక్స్ మీట్. ఎస్పెషల్లీ స్పోక్స్ పర్సన్ లేకుండా వచ్చాడు. అది శుభ పరిణామం. మొన్న హ్మ్. 'బన్నీ వాసు' చెప్పినట్టు స్పోక్స్ పర్సన్ అంటే పోస్ట్‌పోన్ నేను హైర్ చేసుకుంటామన్నారు చాలా కదా! టెన్షన్ పడ్డా. పాపం 'అల్లు అర్జున్' గారికి ఏమైపోయిందో డాక్టర్లు మీరింక బయట మాట్లాడొద్దని చెప్పారు. మీ మానసిక స్థితి సరిగా లేదు. బయట మాట్లాడొద్దని చెప్పారేమో! అందుకే ఈయన స్పోక్స్ పర్సన్ పెట్టుకుంటున్నారేమో! వ్యవస్థలకు, పార్టీలకు ఉంటాయి స్పోక్స్ పర్సన్స్ అనేది. మరి ఈయన ఒక వ్యక్తి స్పోక్స్ పర్సన్ పెట్టుకోవడం చరిత్రలో ఇదే మొదటిసారి అని మాట్లాడుకున్నాం మన ఛానెల్‌లో గూడా. హ్మ్. సో, అలాంటిది ఆ స్పోక్స్ పర్సన్ లేకుండానే ఆయనొచ్చాడు. కాకపోతే నాకు తెలిసి ఎక్కడో స్పోక్స్ పర్సన్ పెట్టుకొనుంటారు. ఆ స్పోక్స్ పర్సన్ మంచిగా ట్రైనింగ్ ఇచ్చాడని నేను అనుకుంటున్నా హారిక. ఓకే. ఓవర్ యాక్షన్ చేయొద్దు సార్. ఓవర్ ఎక్సైట్ అవ్వద్దు సార్. సో, ఓకే. ప్రశాంతంగా మీరు మాట్లాడండి. హ్మ్. నవ్వుతూ మాట్లాడండి. మీ గురించి మీరు ఎక్కువ పొగుడుకోవద్దు. ఓకే. ఇతరులను ఎక్కువగా పొగడండి. వాళ్ళకి ఎక్కువ క్రెడిట్ ఇవ్వండి. ఇలాంటి 4 మంచి మాటలు చెప్పినట్టున్నాడు. డెఫినిట్‌గా నాకు తెలిసి హారిక ఒక స్పోక్స్ పర్సన్ కాకపోయినా ఒక మానసిక తత్వవేత్తలు, సైకాలజిస్ట్. సైకాలజిస్టులు వీళ్ళుంటారు గదా! మోటివేషనల్ స్పీకర్స్ ఉంటారు గదా! వాళ్ళని పెట్టుకొని బాగా ట్రైన్ అయినట్టు కనపడింది నాకు. అంటే ఇంతకుముందు అంటే ఇప్పటివరకు చాలా సినిమాలు తీశారు అల్లు హ్మ్. అర్జున్. అంటే ఆ సినిమాల ప్రెస్ మీట్‌లలో గాని, ఫంక్షన్‌లో గాని మాట్లాడినట్టుగా మాట్లాడలేదంటారా? లేదు.
మీరు చూడండి చాలా డిఫరెంట్ ఉందంటారా? చూడండి చాలా సెటిల్డ్గా మాట్లాడాడు చూడండి. ఓకే. మామూలుగా అయితే ఏమంటాడు, మారుతి సుబ్రహ్మణ్యం సినిమా ఫంక్షన్ చూసారా మీరు? ఆ ఫంక్షన్ లో చూడలేదు. లాస్ట్ లో హ్మ్. ఐ లవ్ మై ఫ్యాన్స్ అని చెప్పేదానికి అసలుకి అతను ఎట్లా ఫీల్ అయిపోయాడు. ఐ లవ్ మై ఫ్యాన్స్, ఐ లవ్ మై ఆర్మీ అంటూ ఆ! ఆయన ఎగ్జైట్ మై ఆర్మీ. అయిపోయి డెఫినెట్ గా మీరు రైట్, చూసుంటారు, రైట్. షార్ట్స్ లో కూడా చూసుంటారు చూసాను. కదా. చూసాను. ఓవర్ ఎగ్జైట్మెంట్, ఓవర్ యాక్షన్, ఇవన్నీ చూసి జనానికి మొహం పోతుంది. ఏందయ్యా ఇదంతా ఇంత ఓవర్ నువ్వు ఆ ఓఏ నువ్వు ఏఏ కాదు నువ్వు ఓఏ అండం మొదలు పెట్టారు జనం. అక్కడి నుంచి కొంచెం సెటిల్డ్గా మాట్లాడాడు. తన గొప్ప, తనే తోపు అని మాట్లాడుకునేవాడు ఇంతకుముందు. అక్కడి నుంచి పక్కకొచ్చి ఈ క్రెడిట్ అంతా సుకుమార్దే. ఒక వ్యక్తి ఎంత గొప్ప హీరో అయినా ఒక వ్యక్తి గైడ్ చేయకపోతే అతను జీరో అవుతాడు అన్న వాస్తవాన్ని అతను గ్రహించినట్టు కనపడింది నాకు. ఓకే. ఆ మాట అన్నాడు. దర్శకుడు అనేవాడు లేకపోతే ఎంత గొప్ప హీరో అయినా కానీ ఏమి చేయలేడు. హ్మ్. సో క్రెడిట్ గోస్ టు సుకుమార్ అని గొప్ప మాట అన్నాడు. సో సుకుమార్కి ప్రతి ఒక్కరికే క్రెడిట్ ఇచ్చాడు. థ్యాంక్స్ గివింగ్ కదమ్మా, ఓకే. థ్యాంక్స్ చెప్పాడు అందరికీ, ప్రతి ఒక్కరికి క్రెడిట్ ఇస్తూ. సో ఆ క్రెడిట్ అత్యధికంగా సుకుమార్కి ఇస్తూ, నువ్వు లేకపోతే నేను లేను సుక్కు ఇది ఇంతకు ముందు కూడా ఫంక్షన్ లో అన్నారు కదా సార్. అన్నాడు. ఇంతకుముందు కూడా ఒక ఫంక్షన్లో అన్నాడు. హ్మ్. కాకపోతే ఆ ఫంక్షన్లంతా నేను తోపు నేను తురుమని చెప్పుకోవడం ఎక్కువైంది. ఓకే. సో అది తగ్గించి ఇప్పుడు కొంత అందరికీ క్రెడిట్ ఇస్తూ, ప్రతి ఒక్కరికి క్రెడిట్ ఇస్తూ, అది తగ్గించి సెటిల్డ్గా మాట్లాడుతూ, ఓవర్గా ఎగ్జైట్ కాకుండా, హ్మ్. అసందర్భంగా నవ్వకుండా, అసందర్భంగా పక్క 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 నవ్వేస్తాడు. ఈ అసందర్భంగా నవ్వకుండా కొంచెం సెటిల్డ్గా మాట్లాడి లాస్ట్లో కూడా అన్నిటికీ మించి నా ఫ్యాన్స్, నా ఆర్మీకి ప్రత్యేక కృతజ్ఞతలు అని చాలా సింపుల్గా చక్కగా చెప్పాడు. సో అల్లు అర్జున్కి కొంత మార్పు మొదలైందేమో అనిపిస్తోంది హారిక. సో ఇలానే కొనసాగితే ఆయనకు భవిష్యత్తు ఉంటుంది. ముందు క్యారెక్టర్ కాపాడుకోవాలి, డెఫినెట్ ఆ గా. తర్వాత ఏదైనా. అంతే. సో వరుస వరుస పెట్టి తప్పిదాలు చేశాడు గతంలో.